అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి మాత్రం కొత్తైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తటువంటి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఏమేమి మార్పులు చేసుకోవాలి అనేది కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలేంటో చూద్దాం. ఈనాడులో వచ్చినటువంటి ఫస్ట్ పేజీ వార్తలు అనేవి కొత్తగా నిర్మించిన పాంబన్ వంతెన అంట. పాంబన్ వంతెన అలలపై అపురూపం. తమిళనాడులో రామేశ్వరం వద్ద సాగర జలాలపై సరికొత్త వారధి. పాత వారధి ఇదిగోండి, పాత బ్రిడ్జ్ ఇక్కడ ఉంది ఈ సైడ్, ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట. చుట్టూ అపారమైన నీలాల పైనుంచి వంగి కలిసిపోతున్నట్లుండే నీలాకాశం, మధ్యలో పట్టాల మీదుగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు, దిగువన నురగలు చిమ్ముతూ హోరెత్తించే కెరటాలు. తమిళనాడు రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది. ఆ మార్గంలో నిర్మించినటువంటి వంతెన అనమాట. భూ కబ్జాదారులు తో సమానం. పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన కూడా ఇలాంటి నమోదు చేయాలంటారు. ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. భూ కబ్జాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హంతకులతో సమానం అంటారు. ఒక భూమి కబ్జా చేస్తే హత్య చేసే దానితో సమానం అన్నట్లుగా రెవెన్యూ అధికారులతో నిన్న జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. ఫ్రీ హోల్డ్ భూములు అంటే యాజమాన్య హక్కుల కల్పన ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నిటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరు సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. వైకాపా పాలన 13,59,805 ఎకరాల్లో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. మొత్తం ఫ్రీ హోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు నిబంధనలకు వ్యతిరేకంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులైన రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తెర వెనుక ఉన్న బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యులను బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్ళు హంతకులతో సమానం. కొందరు అధికారులు, సిబ్బంది రికార్డులు మార్చి చేసిన పోయి ప్రజలు ఉంటారు. ఇది సమీక్షలో భాగంగా చెప్పినటువంటి మాటలు అన్నమాట. లోపల వార్తలకు వెళ్తే సెకీ ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచంట. లోపల పేజీలో వార్తలు ఇవి. అధికారులు నిపుణులను మొత్తుకున్నా పట్టించుకొని జగన్ సర్కారు, కంటి తుడుపుగా నిపుణులతో కమిటీ. ఇవి లోపల పేజీలో వచ్చినటువంటి వార్తలు. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్. విద్యార్థుల సామర్థ్యాలు, బడిలో సదుపాయాల డిసెంబర్ 7 ఉపాధ్యాయుల సమావేశాలు, సీఎం ప్రతినిధులు. ఇవి కూడా లోపల పేజీలో వార్తలే. తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం. రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన అంట. ఇది కూడా లోపల పేజీ వార్తలు. స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్ట్. బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? మంత్రి తెర వెనుక ఎవరున్నారో తెలియ సిఐకి. కాకినాడ పర్యటన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పేద బియ్యంతో చిక్కిన నౌక బార్జ్ సీజుకు ఆదేశాలు. కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్న వంటి మాదక ద్రవ్యాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఇక్కడ భద్రత వైఫల్యాలు, పర్యవేక్షణ లోపం చూస్తుంటే కసబ్ లాంటి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం లేదా?
అది దేశ భద్రతకే ముప్పు కాదా? కేజీ బేసిన్, ఓఎన్జీసీ సహా కాకినాడ చుట్టుపక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర స్థితులు వస్తే ఉంది. మంది ఉగ్రవాదులు వచ్చి కాల్చేస్తే దిక్కులేదు. మారిటైమ్ సెక్యూరిటీ, పోర్టు పోలీసు, కాకినాడ పోర్టులో భద్రత వైఫల్యం, అక్రమ రవాణా కార్యక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తాను. కాకినాడ పోర్టులో నిన్న భారీగా స్మగ్లింగ్, అంటే బియ్యం స్మగ్లింగ్ అండి, బియ్యం సరఫరా జరుగుతూ ఉంది. ఆ బియ్యం రవాణా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి స్పందన అది మొత్తం. పీత వచ్చేస్తుందో వచ్చే కోనసీమలో పచ్చపేతల హ్యాచరీ 2.75 కోట్ల మంజూరు చేసిన కేంద్రం. ఏడాదికి 10 లక్షల పీత పిల్లల ఉత్పత్తి లక్ష్యం. దేశంలో ఇది రెండోది. సీడ్ కోసం ఇక చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు. వెదురుబుట్టలో పచ్చపేతల ప్యాకింగ్ అంట. ముఖ్యమంత్రి మీరు కాదా? సీఎం కూర్చున్నది మీరే కదా? అబద్ధాల్లో సీఎంకు అవార్డు ఇవ్వాలి. అదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా? జగన్కు పిసిసి అధ్యక్షురాలు షర్మిల సవాల్. మొన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, నాకు శాల్వా కప్పాల్సింది పోయి ఇలా ఈ రకంగా ఇస్తున్నారా? అదాని నుంచి నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి జరగలేదు, నేను ఇంకా చేస్తున్నాను, ఇవన్నీ చెప్పాడు కదా. దానికోసం లేఖలో ఆల్రెడీ బయటపడింది కదా ఆనాటి ముఖ్యమంత్రి అని. ఆనాటి ముఖ్యమంత్రి అంటే నువ్వు కాదా స్వామి అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట షర్మిల. నిజమే కదా మరి. అమెరికా దర్యాప్తు సంస్థ నివేదికలో పేరు ఎక్కడుందని జగన్ బుకాయించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు నివేదికలో చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు ముఖ్యమంత్రి పదంలో ఉన్నది జగన్ అని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. దర్యాప్తు నివేదికలో తన పేరు లేదని జగన్ చెప్పడం సగం తెలివితేటల అహంకారపు సమాధానానికి నిదర్శనం. అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేస్తారా? అదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే ప్రమాణం చేయాలన్న డిమాండ్ను జగన్ సమాధానం చెప్పడంలో షర్మిల గారు ఉన్నారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అన్నీ కూడా తప్పుడు వార్తలు, అంటే తప్పుడు మాటలే. వాస్తవానికి బుకాయించడం నేర్చుకున్నాడు బాగా ఫస్ట్ నుంచి కూడా. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అంటగా వివిధ ప్రభుత్వ శాఖల సమాచారం కృత్రిమ మేధ ఆధారంగా పథకాల వర్తింపు మొబైల్ యాప్లోనూ అందుబాటులో. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఎఫ్బీసీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబాల సమాచారం క్రోడీకరించి దీన్ని రూపొందించనున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తేవడమే దీనిలో ప్రధాన లక్ష్యం. కృత్రిమ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక కుటుంబ పరిస్థితిని గుర్తించి వారికి ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను విశ్లేషించి సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు అవసరమో వాటిని అనుసంధానిస్తుంది. ఏఐ తనంతటి తానే కుటుంబానికి ఏది అవసరమో ఉత్తమ ఎంపిక చేస్తుంది. ఈ రకంగా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే ఇస్తారంటున్నారు. గుత్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, రెన్యువల్స్ అన్నిటికీ వారికే బాధ్యత. 3 ఏళ్లలో 3,900 రాష్ట్ర వ్యాప్తంగా R&B రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు పనులు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అనేక విధానాల అమలుకు కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో కొన్ని రోడ్లను గుత్తేదారులకు అప్పగించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుండగా మరికొన్ని రోడ్లలో నిర్వహణ గుత్తేదారుకు ఎప్పటికప్పుడు పనులు అధ్యయనం చేస్తుంది. దీర్ఘకాల నిర్వహణ ఆధారిత కాంట్రాక్ట్ విధానంలో రోడ్లు దెబ్బతింటే వాటి మరమ్మతుల కోసం ప్రతిసారి టెండర్లు పిలవక్కర్లేకుండా ఎంపిక చేసిన గుత్తేదారుతో వెంటనే పనులు చేయించేందుకు అవకాశం ఉంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఓకే, మంచిదే. అంటే ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి కాంట్రాక్ట్, నాకు దీర్ఘకాలం ఇచ్చేస్తారనమాట. ఇక నేను ఏదైతే కాంట్రాక్ట్ ఆ రోడ్డు గుంతలు పడిన మరమ్మతులు అంటే రిపేర్ చేయాలన్నా సరే ఇక నాదే బాధ్యత అనమాట. ఇలాంటివి చేపడితే ఇక టెండర్లు పిలిచే పని లేకుండా బాగానే ఉంటుంది.
ప్రకృతి సాగు పరిశీలించిన విదేశీయులు. 20 దేశాలకు చెందిన 51 మంది ప్రతినిధులు శుక్రవారం వ్యవసాయాలను పరిశీలించారు. అధికారులు కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వాటి ఉపయోగాలను అధికారులు వివరించారు. బృందాలుగా విడిపోయి తీగలపల్లె, రామకుప్పంలోని అంకిరెడ్డిపల్లె, సింగసముద్రం, జీడిమాకులపల్లె గ్రామాల్లో క్షేత్రాలు పరిశీలించారు. ఫారెన్ కంట్రీ రారండోయ్. రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల సమావేశం. ప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి లోకేష్ ఆహ్వానం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానిస్తూ లేఖ విడుదల చేశారు. పాఠశాల విద్యా వ్యవస్థకి అతిపెద్ద పండుగగా నిర్వహించనున్న తల్లి ఉపాధ్యాయుల సమావేశం బడుల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఆత్మీయ వారధిని నిర్మిస్తుంది. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోని తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి పండగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించాం. దీనివల్ల బడులకి చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ రేటింగ్ ఇచ్చి తల్లిదండ్రుల ద్వారా ఏమేం మార్పులు చేయాలి అని చర్చించబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలకు స్టార్ రేటింగ్ అంట కసరత్తు చేస్తున్న విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. బడుల్లోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అవసర సామర్థ్యాల ఆధారంగా వాటిని 2 రకాలుగా కేటాయిస్తారు. ఆయా చోట్ల పరిస్థితులను మదింపు స్టార్లు ఇస్తారు. తక్కువ పాఠశాలపై దృష్టి సారి అభివృద్ధికి కృషి చేస్తారు. మంచి ఆలోచన. విద్యార్థులకు సమగ్ర ప్రగతి పత్రాలు, ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో సరికొత్తగా విద్యార్థులకు సమగ్ర ప్రగతి పత్రాలు, హోలిస్టిక్ కార్డులు అంట ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రోగ్రెస్ కార్డు చేసి సమగ్ర ప్రగతి పత్రాలు రూపొందించారు. అన్ని ప్రభుత్వ విద్యార్థులకు ఇవ్వనున్నారు. లోపల పేజీలో క్యూఆర్ కోడ్ పరిచారు. విద్యార్థి అభ్యసన గుర్తించడానికి. ఓకే. తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన. పోర్టుల దగ్గర ఇవన్నీ కూడా. ప్రతి కుటుంబం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలి. యువత త్వరలో నైపుణ్యం. రాష్ట్రంలోని కుటుంబంలో ఒకరు పారిశ్రామిక ఎదగాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారిక శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఓకే, మంచి ఆలోచన. ఎన్నికల్లో గెలవడానికి మందు పార్టీలా? వెంకట్రామ ఉద్యోగుల ఆగ్రహం. ప్రయత్నించగా అడ్డుకున్న జిఏడి. ఎవరి అలీషా, ఎవరి అగ్రవాల్? పోర్టు అధికారిని నిలదీసిన పవన్. చెక్పోస్ట్ తనిఖీలు దాటి కాకినాడ పోర్టుకు అక్రమ నిల్వలు ఎలా వస్తున్నాయని పోర్టు అధికారి ధర్మశాస్త్రను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎన్ఓసీతో సరుకు వస్తోందని చెప్పేందుకు ఆయన ప్రయత్నించగా అన్ని దాటుకుని మత్తు పదార్థాలు వస్తున్నాయి, మీకు తెలియదా అని వ్యాఖ్యానించారు. అషీటింగ్ కంపెనీ మానస ఎవరివి? ఎవరి అలీషా, ఎవరి అగర్వాల్ అంటూ ప్రశ్నించారు. పేదల బియ్యం అక్రమంగా తరలించిపోతున్నారని డిఎస్ఓ ఎంవి ప్రసాద్, డిఎస్పీ రఘువీర్ విష్ణును నిలదీశారు. కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం గురించి ఇవన్నీ. అల్లపై అప్రూపం అంట. స్మగ్లర్ల అడ్డగా కాకినాడ పోర్టు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు. భూ కబ్జాదారులు హంతకులతో సమానం. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా? మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు గవర్నర్ హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. ఓకే, మంచిది. హబ్గా ఏపీ. మన్నవ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని.
భవిష్యత్తులో రాష్ట్రం టెక్నాలజీ హబ్గా రూపుదిద్దుకోనుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మోహన్ కృష్ణ శుక్రవారం గుంటూరులో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, ఆనందబాబు, గల్లా మాధవి, మహమ్మద్ బోర్ల రామాంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, వేగేసిన నరేంద్ర వర్మ, యార్లగడ్డ వెంకటరావు తదితరులు అభినందించారంట. ఓకే. శ్రీశైలం ఆలయాన్ని ఈవో ఉపసంహరణ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఇందులో శ్రీశైలం ఈవోకి పోస్టింగ్ను ఉపసంహరించారు. మొత్తంగా మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం ఉత్తర్వించింది. వినాయకుని ఆలయానికి కించల కిషోర్, అన్నవరం ఆలయానికి వి సుబ్బారావు, శ్రీశైలం ఆలయానికి ఎం శ్రీనివాసరావును ఈవోలుగా నియమిస్తూ తొలుత ఉత్తర్వులు ఇచ్చారు. కొద్దిసేపటికి ఉత్తర్వును సృష్టించి అందులో శ్రీశైలం ఈవోగా ఎం శ్రీనివాసరావుకి ఇచ్చిన పోస్టింగ్ను ఏంటో మరి తెలియదు. వరా రవీందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్. వారి బాపట్ల కోర్టులో హాజరు. తిరిగి కడప జైలుకు తరలింపు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీందర్ పెదనందిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడికి బాపట్ల ప్రిన్స్ కోర్టు శుక్రవారం 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వారి కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టారంటూ జనసేన నేత ఆముదాలపల్లి నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీందర్ రెడ్డిపై పోలీసులు ఈ నెల 5న కేసు నమోదు చేశారు. దాని అతనికి 14 రోజుల రిమాండ్ విధించారంట. కోరుగడ్డకు మరో కేసులో రిమాండ్. గుంటూరు ఎక్సైజ్ కోర్టులో హాజరు. తిరిగి రాజమండ్రి బాగా దించుతున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండి వాసుదేవ్ రెడ్డికి బెయిల్. ఓకే. గంజాయి మాదక ద్రవ్యాల కట్టడికి ప్రతి తల్లి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్ కేసులో పట్టుబడితే చిక్కులు తప్పవు. 20 ఏళ్ల వరకు శిక్ష, 2 లక్షల జరిమానాకు వీలు. దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన సదస్సులు. ఈగల్ విభాగం అధిపతి జి.ఆ.కె. రవికృష్ణ. జస్టిస్ దేవేంద్ర గుప్తాకు హైకోర్టు ఘన నివాళి. నారాయణ పాఠశాలల పూర్వ విద్యార్థికి ఐఈఎస్ ప్రథమ ర్యాంక్. గురుకులాలకు ఆశ్రమ ఉపాధ్యాయుల డిప్యుటేషన్. వివేక హత్యలో భాస్కర్ రెడ్డికి నోటీసు. బెయిల్ రద్దు చేయాలని సిబిఐ పిటిషన్. ఓకే. పెన్షన్ కమ్యూటేషన్. ఆలయం ఎదుట ఫోటోషూట్ చేసిన వ్యక్తిపై చర్యలు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాట. రాంగోపాల్ వర్మ కాపునాడు నేత ఫిర్యాదు. ఈ ఫిర్యాదు లేదో పట్టుకొని శిక్షిస్తే గొడవ వదిలిపోతారు. పెళ్లికి నిరాకరిస్తే ఆత్మహత్యకు కూసుకున్నట్లు కాదు. కఠిన నిర్ణయాలు తప్పవు. సంగీల్ మసీదుపై తదుపరి చర్యలు వద్దు. అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం. సినిమా స్టైల్లో ఉందండి ఇదంతా. ఇవి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఇంకా సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలను చూద్దాం ఒకసారి. ఫస్ట్ పేజ్ యాడ్స్, సెకండ్ పేజ్ యాడ్స్, థర్డ్ పేజ్ యాడ్స్, 4 పేజీల యాడ్స్. తర్వాత బాదుడే బాదుడు. ఇప్పుడు 9,412 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు. ఇది కాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి 6,072.86 కోట్లు వసూలు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా వడ్డన. జనవరి నుంచి 2026 నవంబర్ వరకు వసూలు. ఆ ఎఫ్టీటీపీ ఛార్జీలు పెట్టింది నువ్వే కదరా స్వామి. నువ్వే పెట్టి మళ్ళీ ఇంధన ఛార్జీలు వడ్డన అని చెప్పి చంద్రబాబు మీద పెడుతున్నారు ఎందుకు? ఏందోలే, మళ్ళీ తుఫానుగా బలపడిన వాయుగుండం అంతా. ఇది రెడ్ బుక్ పాలన. హామీల అమలు వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు, పోస్టింగులు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సమయంలోనే మన పార్టీ గ్రామ స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి. అబ్బా, ఇవన్నీ చేసింది మీరు కదా, మీ ప్రభుత్వంలో కదా. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెట్టు, ఇవన్నీ కూడా. అమూర్ ఫాల్కన్ సూపర్ బర్డ్ అంట. డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంటరీ ఆవిష్కరణ. ఇది రెడ్ బుక్ పాలన అంటూ ఒక కథనం రాశారు. కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ భేటీ. డిఎస్ఐ ప్రెసిడెంట్గా ఏపీలో 8. న్యాయ సాయం కోరే హక్కు నిందితునికి ఉంది. ఓకే. దళారుల గుప్పెట్లో ధాన్యం కొనుగోలు. మళ్ళీ వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పు 4,237 కోట్లు. అబ్బా, సజ్జల భార్గవ్ రెడ్డిపై తదితరులపై కఠిన చర్యలు వద్దు. బాపట్ల కోర్టుకు వర్ర రవీందర్ రెడ్డి. బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్ అంట. బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అంటున్నారు కానీ ఆ ఆఫర్స్లో కూడా మోసాలు ఉంటాయండి. ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇవేనండి. ఆంధ్రజ్యోతి ఒక్కసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వార్తలు ఏ విధంగా ఉన్నాయి అనేది. దూసుకొస్తున్న ఫెంగల్, మళ్ళీ బలపడిన తీవ్ర వాయుగుండం అంట. వద్దంటే విన్నారా? సొంత ఆర్థిక శాఖ సూచనలు బుట్టదాఖలు. యూనిట్ ₹2.49 దాటొద్దని స్పష్టీకరణ. తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని విస్పష్ట సూచన. ప్రాజెక్టు ఆలస్యం పైన అప్పుడే జాగ్రత్తలు. అయినా పట్టించుకొని జగన్ సర్కారు. ఆర్థిక శాఖ సిఫార్సులు తోసిపుచ్చిన కేబినెట్. అన్ని ఛార్జీలు కలిపితే యూనిట్ ₹5 పైనే. జనంపై మళ్ళీ సర్దుపోటు. జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు. చెప్పాను కదా, జగన్ ఆఖరిగా చేసినటువంటి ఇంధన భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన పడింది. ఆ భారం కారణంగానే 9,412 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది ఇప్పుడు. అది సాక్షిలో ఎలా రాశారో చూశారు కదా. నేను ఇందాకే చెప్పాను, సాక్షిలో రాసినటువంటి అన్నీ కూడా అబద్ధాలు అన్నమాట. ఇవన్నీ తప్పుడు రాతలు. భూచోళ్ళ భరతం పడతాం. సహకరించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు. అదే భూమి కబ్జాదారుల గురించి. స్మగ్లింగ్కు అడ్డాగా కాకినాడ పోర్టు. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు అంట. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ. కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత. ఓకే. ఎన్నికల అక్రమాలపై ఉద్యమం. మత్తు వదిలించేస్తాం. గంజాయి గురించి. మేనమామే కాలయముడు. గొంతుకోసి బాలుడి దారుణ హత్య. బడి నుంచి కిడ్నాప్ చేసి ఘోరం. ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలే కారణం. పోలీసుల అదుపులో నిందితుడు. శ్రీ సత్యసాయి జిల్లాలో అమాననీయ ఘటన. పిల్లాడిని కిడ్నాప్ చేసి చంపేశాడంటండి మేనమామే. మినహాయింపు ఏది ఎక్కడ? వద్దంటే విన్నారా? ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తే సహించను. ఆది జేసీపై చంద్రబాబు కన్నెర చేశారండి నిన్న. ఠాగూర్ ఫార్మాలో ఫాస్జీన్ వాయువు వల్లే ప్రమాదం అంట. ఓకే. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు. ఇది ఒకటి గమనించండి ప్రతి ఒక్కళ్ళు. ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన. నేడు అనంతపురంలో సీఎం పర్యటన. భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు. దూసుకొస్తున్న ఫెంగల్ అంటండి. ఇవి 3 ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.